హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, చాలామందికి మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ మనకి ఉన్న సమస్య ఏంటంటే, ఎంత సంపాదించినా ఎక్కడో ఒక చోట అప్పులు అయితే ఉండనే ఉంటాయి. ఆ అప్పులు తీరాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్ కన్నా ఫాలో అయితే మనకు ఉన్న అప్పులు పోయి మన చేతిలో ఎప్పటికీ డబ్బులు అనేది ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటని జస్ట్ నేను ఒక 3 వేస్లో చెప్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్. మీరు కన్నా దాన్ని ఫాలో అవుతే ఎటువంటి అప్పులు అనేవి ఉండవు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంటు వేరే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వీడియో అనేది రీచ్ అవుతుంది. కనీసం వాళ్ళన్నా చూసి ఈ వీడియో అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఎలా ఈ టిప్స్ పాటిస్తే వాళ్ళకి ఎలా అప్పులు తీరుతాయి ఏంటని చెప్పి. అందరికీ ఉంటాయని కాదు, కొంతమంది కన్నా అప్పులు ఉంటాయి కదా అండి. సో వాళ్ళలో కొంతమంది కన్నా ఇది యూజ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈ అప్పులన్నీ పోయి మన చేతిలో డబ్బులు ఉండాలంటే మనమైతే ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ ఎంత అంటే 3 నెలలు పెట్టుకోవాలి. 3 నెలల టార్గెట్ అయితే మనం పెట్టుకోవాలి. ఎంత పెట్టుకుంటున్నామంటే మనము 5,000 అయితే పెట్టుకుంటున్నాం. 3 నెలలకి 5,000 అనేది పెట్టుకుంటున్నాము టార్గెట్. 5,000 బాగానే ఉంది. 5,000 ఎలా సేవ్ చేయాలి అంటే, మన టార్గెట్ 3 నెలలు కదా. 3 నెలల్లో మనము 5,000 వరకు అయితే సేవ్ చేయాలి. అప్పుడు మనము 1వ నెల 1,680 రూపాయలు సేవ్ చేయాలి. 2వ నెల 1,680 రూపాయలు అయితే సేవ్ చేయాలి. 3వ నెల 1,680 రూపాయలు సేవ్ చేయాలి. అప్పుడు 1,680 ఇంటూ 3 అయితే మనకి ఎంత అవుతుంది? 5,040 రూపాయలు అయితే సేవ్ చేస్తున్నట్టు. ఈ టార్గెట్ రీచ్ అయ్యాం కదా మనము. ఇది బాగానే ఉంది, కానీ మాకు నెల ఆదాయం రాదు కదా. మరి ఒకే నెలలో ఇంత అమౌంట్ అయితే మాకు కష్టం అవుతుంది. ఇంకో మెథడ్ ఎలాగా ఈ అమౌంట్ రీచ్ అవ్వడానికి అంటే, మనము వారానికి 1 రోజు వేసుకున్నా కూడా మనము ఈ అమౌంట్ అనేది రీచ్ అవ్వచ్చు. అది ఎలా అంటే, మనకి నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. 1వ వారం ఎంత? 420 రూపాయలు. 2వ వారం 420 రూపాయలు. 3వ వారం 420 రూపాయలు. 4వ వారం 420 రూపాయలు. అలా 420 రూపాయలు మనం ఎన్ని వారాలు చేసాం? 4 వారాలు చేసాం కాబట్టి ఎంత అవుతుంది? 1,680 రూపాయలు అవుతుంది. చూసారా, మనకి వారం చేసినా కూడా మనకు నెలకి 1,680 అవుతుంది. అట్లా 3 నెలలు చేసినా కూడా మనకి ఈ అమౌంట్ అవుతుంది. ఈ మెథడ్ కూడా బాగానే ఉంది, కానీ వారానికి వేయడం కూడా మాకు ఇంత అమౌంట్ అనేది కష్టము. మేము ఇంత అమౌంట్ ఒకేసారి వెయ్యలేము. వారంలో 1 రోజు అనుకున్నా కూడా మీరు రోజు కూడా వేసుకోవచ్చు. అది ఎలాగా అంటే, మనకు ఒక్క వారానికి మనకు 7 రోజులు ఉంటాయి. 1వ రోజు 60 రూపాయలు, 2వ రోజు 60 రూపాయలు, 3వ రోజు 60 రూపాయలు, 4వ రోజు 60, 5వ రోజు 60, 6వ రోజు 60, 7వ రోజు 60. ఇలా చేస్తే గన మనకి
60 ఇంటూ మనము 7 రోజులు కదా చేసేది, 420 రూపాయలు. చూసారా, మనము వారానికి 420 రూపాయలు వేసినా కూడా మనకి నెలకి 1680, 3 నెలలకైతే ఈ అమౌంట్ అయితే మనము రీచ్ అవుతాం. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ అనేది మర్చిపోయారు. ఏంటంటే మనము ఎట్లా వేస్తున్నాము, 4 వారాలు 7 రోజులు వేస్తున్నాం. అప్పుడు మనకి ఎన్ని డేస్ అవుతాయి, 28 డేసే కదా. అప్పుడు మనం 28 రోజులకి ఎంత వేస్తున్నట్టు, 1680. కానీ మనకి నెల అంటే 30 రోజులు కానీ 31 కానీ 31 రోజులు కానీ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనము మిగతా 3 డేస్ కూడా యాడ్ చేయాలి కదా. అప్పుడు 3 రోజులు కూడా మనం 60 రూపాయలు సేవ్ చేస్తే 180 రూపాయలు అయితే మనము సేవ్ చేస్తున్నట్టు. అప్పుడు ఈ 1680 రూపాయలు 180 కూడితే ఎంత వస్తుంది మనకు, 1860 రూపాయలు. దీన్ని 3 నెలలు మనము కడితే మనకి 5580 రూపాయలు అయితే వస్తుంది. అంటే దాదాపు అటు ఇటు అయినా కూడా మనకి 6000 వరకు సేవ్ చేస్తున్నాం అన్నమాట. అంటే అప్పుడు 30 రోజులకి మనము ఎంత సేవ్ చేస్తే 1860 రూపాయలు. చూసారా, మనకు 1860 రూపాయలు అయితే సేవ్ చేస్తే 5580 రూపాయలు అయితే మనకు వస్తుంది. మీరు మాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే 1680 రూపాయల నుంచి 1860 రూపాయల వరకు సేవ్ చేస్తే మీరు దాదాపు 6000 వరకు మీరు అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. అది కేవలం 3 నెలలకే. అట్లా మనము సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నా లేదా 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నా కూడా మనకున్న అప్పులు అనేవి మెల్లమెల్లగా తీరిపోతాయి. మనము అప్పు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మనము ఎంత సంపాదించినా కూడా మనకు అవసరాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. కాబట్టి మనమే దగ్గరగా చూసుకొని ఏది అవసరం ఏది అనవసరం అని కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఎటువంటి అప్పులు ఉండవు. పైగా మనకున్న అప్పులు తీర్చుకుంటూ కూడా మనము డబ్బులు అనేది మన దగ్గర అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చెప్పాను కదా, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరన్నా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి ఓకే ఇలా చేస్తే మనము కూడా సేవ్ చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే, వాళ్ళు మారినారంటే కూడా ఈ వీడియోకి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. సో మీకు ఎలా ఉందో వీడియో అయితే కామెంట్లో పెట్టండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.